చూడండి 30 సైజ్ బ్లౌజ్కి చిన్ని బ్లౌజు చెస్ట్ లేకుండా ఉండే వాళ్ళకి ఎలా అనేది ఈ డాట్స్ ఎలా పట్టాలో చూద్దాము. చూడండి 30 ఇంచి ఒక 30 ఇంచి 1 ఇంచి లోపలే తీసుకొని ఒక వీళ్ళు పొడుగ్గా ఉంటారు కాబట్టి ఒక 2 ఇంచుల పైనే ఇట్లా ఒక 2 డాట్స్ వేసేయండి. ఆ తర్వాత ఇక్కడ దీనికి నేరుగా ఇక్కడ పట్టుకోండి. ఇలా ఇక్కడ క్రాస్ ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ కాడ పట్టుకున్నామా ఇట క్రాస్గా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉండాలా ఇక్కడ తక్కువగా ఉండాలా. ఇది 2 భాగాలు అనుకోండి, ఇది ఒక భాగం. మనకి ఇది ఏడైతే మ్యాచ్ అవుతుందో ఇక్కడ సమానంగా రావాలా. ఇక్కడ ఇటు హెచ్చు తగ్గుగా ఇటంతా రాకూడదు, ఇట సమానంగా రావాలా. కొంచెం చెస్ట్ లేని వాళ్ళకి ఎగువగానే పట్టాల, చెస్ట్ ఉండే వాళ్ళకి తక్కువగానే పట్టాల. ఈ సైడ్లో ఇట్లా పట్టుకో, ఇటు నేరుగా ఇప్పుడు ఈ కుట్టు వచ్చింది కదా, ఈ కుట్టు కాడి నుంచి ఇట్లా సెంటర్లో పట్టుకోకూడదు. ఇట్లా సెంటర్లో పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ముందుకు వచ్చేస్తుంది, ఊక్సులు పట్టి పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ ఊక్స్ పట్టి పక్కకి వచ్చేస్తుంది సెంటర్లో. ఈ రెండింటికి మధ్యలో పట్టినామంటే ఇట్లా సెంటర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది ఎండ్ అయింది కదా, ఈ ఎండ్ అయిన కాడే ఇక్కడ, ఈ ఎండ్ అయిన కాడనే ఇట్లా కాస్త సైడ్కి ఇక్కడ ఇలా పట్టుకుంటే 1/4 ఇంచి కంటే కొంచెం ఎక్కువగానే పట్టాల. ఒక్క పాయింట్ 1/4 ఇంచి అనుకోండి, దాని పక్కనే కుట్టు. చూడండి సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడికి పట్టీ పట్టేస్తాం కదా, ఇక్కడికి పట్టీ పట్టేస్తే వీళ్ళకి ఇలా బఫ్ లేకుండా ఇలా ఉంటుంది. ఇంకా సాఫ్ట్గా పట్టాలంటే అది పెద్దవాళ్ళకి ఎట్ట పడతా ఉంటే, కొంచెం ఏజ్లో ఉండేవాళ్ళే కాబట్టి ఒక రవ్వట ఇలా రావాలి. ఇలాగనే ఇది కూడా చూడండి, ఇది ఇలా అయిన తర్వాత ఇప్పుడు బెల్ట్ సెట్ చేస్తాము. బెల్ట్ వీళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి ఒక 3 పీసులు పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 4 పీసులన్నా పెట్టాల. ఇలా సెట్ చేసుకునేయండి. ఈ మొహం ఇట్లా వచ్చేటట్టు, ఇది ఫ్రంట్ సైడ్ అని ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ అని, ఇది బ్యాక్ సైడ్ అని తెలిసేటట్టు, ఒకటి ఇట్లా వస్తే ఒకటి ఇట్ట వచ్చేటట్టు మీరు ముందే సెట్ చేసి పెట్టుకునేసేయండి. లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలా కాదు, సెట్ చేసుకోకపోయినా ఒకటి ఇట్ట ఈ సైడ్లో పెట్టి కుడుతున్నామా, ఇంకోటి ఈ సైడ్లో పెట్టుకొని గుర్తుగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సెట్ చేసుకోకపోయినా సమానంగా ఇక్కడ ఇది చూడండి, ఈ పట్టీలు ఫస్ట్లోనే సమానంగా పెట్టుకునేసేయండి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఇట్ట పెట్టుకున్నామంటే కూడా ఒకటి చిన్నదిగా వస్తుందో పెద్దదిగా వస్తుందో తెలియదు అనమాట మనకు. అందువల్ల ఎప్పుడు కూడా ఇట్లా సమానంగా ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఇక్కడ సమానంగా పెట్టేసినా అంటే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా. ఇప్పుడు ఇంతలో ఒక 1/4 ఇంచులో వేసుకోవాలన్నా 1/2 ఇంచులో వేసుకోవాలన్నా అనేసి ఒక లెక్కగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎంత పడతారో అదే లిమిట్ పట్టుకోండి. అయిపోయిందా? ఇప్పుడు ఇది
అలా ఇట్లా ఒక పొరని తిప్పిచ్చేస్తే వేరే వచ్చేస్తుంది. ఇది బెల్ట్ కుట్టేటప్పుడు మళ్ళా ఇది మనం ఎక్స్ట్రా పీస్ ఏదైనా వేస్తాం కదా, ఇది సెంటర్లోకి వచ్చేస్తే బాగుంటుందండి. లేదు అట్ట కాదనుకుంటే ఒకటి ఈ పొర లేకపోతే ఇంకొకటి ఈ పొర ఇట్లా ఈ పొర వచ్చిందనుకొని బాగుండదు. తిప్పించినప్పుడు మనకు పని నీట్నెస్గా ఉండాలంటే ఫ్రంట్ బ్యాక్ ఒకే క్లాత్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు బెల్ట్కి అంతా ఒక 1/2 ఇంచి కుట్టు వదిలినట్టు ఇలా వేస్తేనే అందంగా ఉంటుంది. ఇక్కడ వేసేసినామంటే అందగెచ్చదు. మనం పని చేసినప్పుడు నీట్నెస్గా అందంగా కూడా కనిపించాలి కదా, అందువల్ల ఒక పాయింట్ ఇటు వస్తే ఇది గోటు వదిలినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఒక 1/2 ఇంచి వదిలినట్టు కుట్టాలి. ఇలా రెండు సమానంగా పెట్టుకునేసి కటింగ్ చేసేస్తే ఇక్కడ క్రాస్ ఇప్పుడు ఇది ఫ్రంట్ అన్నమాట, ఇది బ్యాక్. ఇది 3 పీసులే కదా, 2 పీసులు ఫ్రంట్ సైడు. ఎప్పుడు కుట్లు లోపలికి వెళ్ళిపోతే బాగుంటుంది. కాటనే కాబట్టి అలా కూడా పెట్టి కుట్టచ్చు. కానీ మన పని నీట్గా ఉండాలంటే కుట్లు లోపలికి వచ్చేటట్టు ఇలా చూడండి. తర్వాత బ్యాక్ పీసు మనం పట్టి ఉంటే ఇలాంటి అంచు పీసు ఉన్నది అనుకోండి, ఇలాంటి అంచు ఉన్నదనుకోండి, దాన్ని ఇంత మాత్రంలో కట్ చేసుకునేసి ఇంత బెల్ట్ వస్తే ఇంత బెల్ట్ కట్ చేసుకునేసి కుట్టేయచ్చు. అలా కాదు ఎక్కువ పీసు ఉన్నదనుకోండి, ఇలాంటి పీసులు కూడా తీసుకునేసి ఫస్ట్ ఒక కుట్టు ఇలా కుట్టేసినామా, మళ్ళీ రెండోది దీనిపైనే పడాలి కుట్టు, దీనిపైనే.
ఇప్పుడు మనకి ఎంత పట్టీ కావాలంటే అంత పట్టీ, ఎంత పట్టీ చాలా, లేదా ఎక్కువ లేదనుకోండి ఎంత పట్టీ పెట్టుకుంటారా అలా అనమాట. మనకు ఎంత పట్టీ కావాలంటే అంత పట్టీ. నేను ఒక 1 ఇంచి 1.25 ఇంచి వచ్చేటట్టు పెడుతున్నాను. తర్వాత నీట్గా కట్ చేసుకునేసి ఇది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి, లేకపోతే వెనకల లావుగా కనబడుతుంది. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనకు బ్లౌజ్ పీస్ ఏమన్నా జాయింట్ అవుతుందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒకసారి గోటితో ఇలా రఫ్ చేసుకున్నారంటే ఐరన్ చేసినట్టు నీట్గా ఉంటుంది పని. ఇప్పుడు ఇలా జాయిన్ చేసి మనం కుట్లు ఏడకి పెట్టాము, ఇక్కడ డాట్స్ ఏడకి పెట్టినాం కదా, అంతవరకు దీన్ని మడుచుకునేయాలి. ఇలా మడుచుకునేసి మనం ఏడకి పెట్టాము ఆడికి మడుచుకునేసి ఇలా రఫ్ చేసుకొని ఖచ్చితంగా ఈ పట్టీ వెనకలకి కనపడకూడదు. ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది అండి, అందువల్ల మనం ఏం చేయాలంటే మామూలుగా అయితే ఇక్కడికే పడతాం, ఇదే పట్టేది మనం. ఇప్పుడు ఈ అమ్మాయి సన్నగా నడుము లేని వాళ్ళకి ఫిట్నెస్ రావాలంటే ఏం చేయాలంటే ఒక డబల్ ఉందో ఒక 1/2 ఇంచికి పట్టేయచ్చు అనమాట. 1/2 ఇంచి ఫ్రీగా పట్టచ్చు. అలా పడితేనే వాళ్ళకి ఇక్కడ ఫిట్గా ఉంటుంది. మామూలుగా పట్టేదైతే ఒక 1/2 ఇంచికి పైన, ఒక 1/2 ఇంచి లోపల అట్ట పడతాము. ఇది వచ్చి చూడండి, దానికి దీనికి డిఫరెన్స్. అదేవిధంగానే ఈ సైడ్ కూడా ఇది కుట్టు కనిపించేటప్పుడు ఈ క్లాత్ ఇట్ట కనపడకూడదు, ఇట్టే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్కి ఎంత పెట్టినాము చూసారా, ఇది 44 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఎంత పెట్టినాము చూడండి, దీనికి ఎంత పడుతున్నాము చూడండి. ఇది సన్నగా నడుము లేకుండా అలా ఉండేవాళ్ళకి, చెస్ట్ ఉండేవాళ్ళకి, చెస్ట్ లేని వాళ్ళకి అనేసి అలా మనం కుట్టే దాంట్లో డిఫరెన్స్ అనమాట. ఒక 4 ఇంచులు వచ్చేటట్టు ఇలా పట్టుకునేసి, ఇది ఈ సైడు మనం కుట్లు వేస్తాం కదా, ఈ సైడ్కి వచ్చేటట్టు, ఈ సైడ్కి వచ్చేటట్టు ఇలా ఇలా మళ్ళీ కూడా గోటుతో రఫ్ చేసుకునేసేయండి. ఇది నీట్గా ఉంటుంది పని. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి మనం
ఇలా ఈ డాట్స్ కాడ నుంచి ఇది ఇలా పెట్టి చూసుకోవచ్చండి. చూడండి, ఇది కూడా ఇట్లా కరెక్ట్గా సరిపోయిందంటే కూడా ఈ డాట్స్ కాడ నుంచి ఇది మనం ఎక్కడ కుట్లకు వదులుతామో అక్కడ ఇలా పెట్టి చూసుకుంటే కూడా మనకు హెచ్చు తగ్గులు రావు. మనం జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రావు. హెచ్చు తగ్గులు రాకుండా ఉండేదానికి ఈ టిప్స్ అనేది కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎందుకంటే కొత్త కుట్టేవాళ్ళు బెల్ట్ ఎక్కువ పెట్టేస్తారు. మామూలుగా కటింగ్ చేస్తాం, బెల్ట్ సైజ్ ఎక్కువ చేస్తుంది. దీన్ని ఇక్కడ ఈ సైడ్లో కూడా ఎక్కువ కూడా కొంచెం నేరుగా కూడా కట్ చేసి ఉండొచ్చు, కొంచెం లోతుగానే కట్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఇది పొట్టి అయిపోతుంది, ఇది పొడుగు అయిపోయే ఇది కూడా వస్తుందన్నమాట. అలాంటి సమయం వచ్చినప్పుడు కూడా ఇలా కరెక్ట్గా చూసుకున్నారంటే మీరు దీనికి బెల్ట్కి దీనికి ఎంత కుట్టుకోవాలా, ఎంత కటింగ్ చేసేటప్పుడు కటింగ్ వీడియోలో చెప్పున్నాను నేను. అలా పెట్టుకున్నారంటే కూడా మీకు కరెక్ట్గా ఇది సరిపోయింది అనుకోండి, మీరు కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం రాదు, నేరుగా కుట్టేయచ్చు మీరు. ఈ టిప్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది సరిపోయింది కదా, బెల్ట్ సరిపోయిన తర్వాత దీన్ని ఇలా సెంటర్లోకి వచ్చేటట్టు, ఇక్కడికి రాకూడదు, ఇక్కడికి రాకుండా ఇలా సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకొని లోపల చూసుకోండి. చేయి పెట్టినారంటే క్లాత్ తగులుతుందా, ఈ లోపల ఉండే క్లాత్ తగులుతుందా లేదా మనకు తెలుస్తుంది, మన చేతికి తెలుస్తుంది. అప్పుడు మనం ఫ్రీగా కుట్టచ్చు. అలా చూసుకొని కుట్టాలి. లేకపోతే అయిపోయింది కదా, ఇది తిరగబడింది క్లాత్, ఇది కూడా తిరగబడింది, అందువల్ల ఒకే లెవెల్లో కనబడుతుంది. చూడండి, షేప్ లేకుండా వీళ్ళకి సాదాగా ఉంటుంది. ఇది ఈ షేప్కి తేడా చూడండి. ఇది కూడా మీడియం సైజే, ఇది ఎక్కువ సైజు ఉండే వాళ్ళకి కాదు, ఇది కూడా మీడియం సైజే. ఇది శుభ్రంగా లేకుండా ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఏజ్ ఒకటే అయినా కూడా లావుగా ఉండే 44 సైజ్ బ్లౌజ్, ఇది 30 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలా డాట్స్ పట్టుకోవాలా. ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి కుడతాము. ఊక్స్ పట్టి కుట్టేటప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలండి. ఫస్ట్ ఈ రెండు సమానంగా ఉన్నాయంటే కాజా పట్టి కంటే ఊక్స్ పట్టి పావించి తక్కువ ఉండాలండి. ఒక వీడియో పెట్టున్నానండి నేను, దాంట్లో చూడండి వివరంగా. ఇప్పుడు ఇది కాజా పట్టి సమానంగా ఉంటుంది, ఊక్స్ పట్టి ఎక్కువ సమానంగా ఉంది కాబట్టి ఊక్స్ పట్టిని ఒక పావించి వచ్చేటట్టు ఇలా ఇటు ఒక పాయింట్ అటు ఒక పాయింట్ పావించినే రావాలా, ఎక్కువ రాకూడదు. పావించి పైన వచ్చినా పావించి తక్కువ వచ్చినా మీకు కుట్టిన తర్వాత సమానంగా రాదు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చూసుకోండి. చూడండి, కరెక్ట్గా పావించి వచ్చింది, సాగుతుంది కదా పావించి. ఈ పావించి ఇప్పుడు ఊక్స్ పట్టి ఇలా ఇది కూడా మనం ఎంతైతే మామూలుగా పడతామో అంతే పెట్టాలి, ఎక్కువ తక్కువ పెట్టకూడదు. ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకొని ఈ బెల్ట్కి
ఈ డాట్స్కి మధ్యలో ఒక చిన్ని డాట్స్ ఇలా కనిపిస్తుంది, ఇలా చిన్నది ఇలా ఇలా పెట్టి దీన్ని కిందకి మళ్ళీ ఇచ్చేయండి. కిందకి మళ్ళీ ఇచ్చేసి అదే లెవెల్లో ఇలా కుట్టేసేయాల. ఇది కాజా పట్టి. ఒకవేళ పట్టి ఉంటే కుట్టచ్చు, కానీ బాగుండదు అనమాట. అందువల్ల మడిస్తేనే అందకిస్తుంది. ఒకర మడిచేసి ఇలా దీన్ని కూడా ఇలా కిందకి మళ్ళీ చేయండి. దీనికి ఏం ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఊక్స్ పట్టికి మాత్రమే ఫ్రిల్స్ పెట్టాలి. మనం ఎంత పడతామో అంత సరిగే పట్టుకొని ఇక్కడ కట్ చేసేయండి. కొద్దిగా ఇలా కట్ చేసేయండి. ఈ కోపుగా ఉండేది కట్ చేసేసి కుట్టు కరెక్ట్గా రావాలా. ఇలా ఈ కుట్టు చూపిస్తా. ఒక చోట తక్కువ, ఒక చోట ఎక్కువ అలా రాకూడదండి. ఒకే సమానంగా రావాలా. ఈ క్లాత్ మనం ఆడ కుట్టుందో ఆడకి కరెక్ట్గా మడవాలా. చూడండి, ఈ కుట్టు కరెక్ట్గా రావాలి. కొద్దిగా ఇట్లు వచ్చినా ఇలా వచ్చినా కూడా బాగుండదు అనమాట. అలా అంతా కుట్టకూడదు, కరెక్ట్గానే రావాలా. కొసలు దారాలంతా కరెక్ట్గా కట్ చేసుకునేసేయండి. లేకపోతే పని నీట్నెస్గా ఉండదు. చూడండి, ఇప్పుడు ఊక్స్ దీని మీద వస్తుంది, అందువల్ల అలా పెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు ఇలా కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఆ పావించి కానీ డిఫరెన్స్ వచ్చిందంటే మీకు కుట్టినప్పుడు ఎలా వస్తుందంటే ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది. ఇలా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మనం వేసుకున్నప్పుడు కూడా అది ఫాల్ట్ తెలుస్తుంది. హెచ్చు తగ్గులు వస్తుంది. ఆ పావించి పైన తక్కువ రాకూడదు. కుట్టే ముందర పావించి తక్కువ కూడా రాకూడదు. కరెక్ట్గా పావించి పెట్టి తక్కువ కుట్టినారంటే ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాను.
మనం కుట్టేదానికి ఎంత అయితే వదిలినామో అంతే ఉండాల. ఎక్కువ తక్కువ వదలవు, మళ్ళా పట్టకూడదు. ఒక్క పాయింట్ తేడా వచ్చినా కూడా మీకు కొలతలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ ఏడే తిప్పుకొని కుట్టు కొంచెం ముందుకి వేసుకోవాలి. అందులో చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ముందుకి. అందుకే మనం కొలత పెట్టేటప్పుడు కూడా ఇక్కడి నుంచి సెంటర్లో నుంచే కొలత పెట్టుకోవాలి. ఇది ఇటు పట్టుకుంటాం కదా, ఫ్రంట్ షేప్ పెట్టేటప్పుడు ఇందుకోసం అనేసి ఎప్పుడు కూడా ఏది కూడా ఫ్రంట్లో పట్టకూడదు. ఫ్రంట్లో దేనికైనా సరే కొద్దిగా పట్టేసి ఉంటారనమాట. అందువల్ల మీరు నేరుగా అదే కుట్టు మీద వచ్చి ఈడ కలవాలి, ఈడ కలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇట్లా కాకుండా ఇక్కడి నుంచి రాకూడదు. చూడండి, ఏడు నుంచి ఇట్లా రాకూడదు, మళ్ళా ఇట్లా రాకూడదు, దీనిపైనే రావాలా. దీనిపైనే వచ్చి ఇక్కడదా మీకు ముందుకు పోవాలా, ఇక్కడదా ముందుకు పోవాలా, ఇక్కడదా పోవాలా. అంటే ఇటు వచ్చేటట్టు ఇటుదా కలవాలి మీకు. అంతేగాని ఇది వచ్చి ఇది కుట్టినంత ఇప్పుడు కుడతాను చూడండి. మూడు భాగాలలో వచ్చి దీంట్లోనే కలవాలి. చూడండి, కనబడుతుందా? ఇలానే రావాలా. ఇటు నుంచి వచ్చినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం. నెక్ పట్టి కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసినామంటే మనం కొంచెం సాగిందనుకోండి క్లాత్, అప్పుడు నెక్ సాగిపోతుంది. అందువల్ల నెక్ కుట్టేసినామంటే ఫస్ట్ మళ్ళీ అది ఏం చేసినా మనం ఎట్ చేసినా మనకు ఇబ్బంది ఉండదు అన్నమాట. అందువల్ల నెక్ పట్టి కుట్టేయాలి. నెక్ పట్టి కుట్టేటప్పుడు ఒక 1 ఇంచ్ పైన ఇలా 1.5 లేదా 1 పాయింట్ ఇలా మీరు కటింగ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ కట్ చేస్తున్నారు కదా, ఇక్కడ కట్ చేస్తున్నారు, మీ చూపు ఏడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి. మనం కత్తిరి ఉండే చోట చూపు ఉండకూడదు. కత్తిరినే చూస్తున్నాం అనుకోండి, మనం సరసరా కట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తాం అనుకో, మనకు తెలిసిపోతుంది గీత ఇప్పుడు ఎట్ట పోవాలనేది మనకు ముందుకి తెలిసిపోతుంది. ఇలా కట్ చేసినారంటే, ముందుకు చూసినారంటే మీకు సరసరా పని అయిపోతుంది అనమాట. కత్తిరినే చూసినారంటే మీకు పని అవ్వదు. అది కూడా ఒక టెక్నిక్ అండి దీంట్లో. కుట్టేటప్పుడు కూడా మనం కుట్టే చోటే చూడకూడదు. కుట్టే చోట చూసినామంటే పని అవ్వదు. ఇది కరెక్ట్గా దీంట్లోనే ఈ పాయింట్లోనే పడాలి కుట్టు, ఈ పాయింట్లోనే పడాలి.
ఆ పాయింట్లో పడకుండా కొంచెం అటు ఇటు పడిందంటే మీకు క్రాస్ వచ్చేస్తుంది. మీ కుట్టు ఆ పాయింట్లోనే పడాలా. ఇట్లా క్రాస్గా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే అది పర్ఫెక్ట్గా సాగుతుందన్నమాట. క్లాత్ క్రాస్ జాయింట్ అయిందంటే సాగుతుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోకపోతే మనం కటింగ్ చేసినామంటే అప్పుడు వీడిపోతుంది. అందువల్ల రఫ్ చేసుకోవాలి. ఇలా ఇలా రఫ్ చేసుకునేసి ఇది గోట్లాగా పెట్టాలంటే దీన్ని ఇక్కడ కుట్టేయాలి. హెమ్మింగ్ అనుకోండి కుట్టాల్సిన అవసరం లే, అట్టే పెట్టి కుట్టేయచ్చు. గోట్లాగా పెట్టాలంటే ఇక్కడ కుట్టేసుకునేయాల పీసులు రాకుండా. ఇక్కడ సూదిని దూరకుండా క్లాత్ మర్చుకుంటా వచ్చేస్తే సరసరాని పని అవుతుందన్నమాట. సూదిని చూడకూడదు. క్లాత్ని చూస్తా మర్చినాం అనుకోండి అది పని సరసరాని అవుతుంది, స్పీడ్గా అవుతుంది. చూసేసి కుట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఇంత వెడల్పు అవసరం లేదు. మనకు ఈ వెడల్పుని మనం ఎంత వెడల్పు పెట్టుకోవాలా, గోటులాగా పెట్టాలంటే చూడండి ఇదే కొలత. ఎంత ఉంటుంది? ఇది ఒక 30 ఇంచు ఉంటుందా. చూడండి 30 ఇంచు అంటే కూడా ఒక పాయింట్ తక్కువ, 6 ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ. ఇంతే ఉండాలి కొలత. ఇంత ఉంటే మీకు గోటు పెట్టినప్పుడు అది ఎక్కువ మడత పడకుండా గోటు పెట్టిన తర్వాత చూపిస్తా చూడండి. ఇలా కట్ చేసుకునేసేయండి. చూడండి ఒకే లెవెల్లో కటింగ్ చేసుకునేసేస్తే మనకు కుట్టిన తర్వాత డిఫరెన్స్ రాకుండా ఒకే లెవెల్లో అందంగా కనబడుతుంది. ఫస్ట్ ఇలా మడిచి పావించి మందం అంతే. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకున్నాం. కొంతమంది ఇలా కట్ చేస్తారు, ఇలా కట్ చేసి చుట్టూ కుట్టేస్తారు. అయినా అది ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుందన్నమాట. మనము ఏం చేయాలంటే ఇలా ఒక పావించి ఒక ఇంచిలాగా ఒక పాయింట్ ఇలా కట్ చేసామంటే కొస మరి ఇక్కడ ఉండాలండి. వద్ద చూడండి ఒక పావించి ఉంది కదా, ఈ కొసలు ఇలా కట్ చేసామంటే అలా కటింగ్ చేయకుండా ఇది లావుగా ఉంటే కూడా మీకు గోటు సన్నగా రాదనమాట.
ఇంత క్లాత్ లోపల పెట్టి మడిచి గోటు పెట్టాలంటే అది వెడల్పుగా ఉండాలి కదా, అప్పుడు బండగా ఉంటుంది గోటు కూడా అందగిస్తుంది అన్నమాట. నీట్గా సింపుల్గా ఉండాలంటే ఈ క్లాత్ లోపల ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కూడా మనము తీసేయాలి. చూడండి ఎంత వేస్టేజ్ ఉందో, ఈ వేస్టేజ్ అంతా తీసేస్తేనే మనకు గోటు అందంగా వస్తుంది. కోసం కట్ చేసేయండి. ఈ వేస్టేజ్ అంతా తీసేస్తే ఇప్పుడు ఇలా గోటితో సర్దుకుంటా ఫస్ట్ ఎంత లెవెల్ అయితే పెడతామో అదే లెవెల్ ఇది వచ్చి లైనింగ్ జాకెట్ కానీ మన సాదా జాకెట్ కానీ ఏది కూడా ఈ పీస్ ఉంది కదా, మనం ఇట్లా స్టిచ్ చేసినాం కదా, ఇది వచ్చి దీని లోపల చూడండి కనబడుతుందా, దీని లోపల ఇలా ఇలా వచ్చేయాల. ఇది పైన దీని లోపలికి వెళ్ళిపోతేనే, ఇప్పుడు ఇలానే ఉండి ఇలానే కుట్టారనుకోండి, ఇప్పుడు అదో చూడండి ఇలా గోటు వేసినారంటే ఇది కూడా అట్టే ఉందే కనబడుతుందండి. చూడండి ఇప్పుడు ఇలా కుట్టేసే ఇది కూడా ఇది కిందకుంది, ఇది ఎడకుంది, ఇది కిందకుంది, ఇలా కిందకుంది ఇలా కుట్టేసినారంటే మీకు పూర్తిగా అయ్యేంత వరకు మీకు నీట్గా రాదు పని. అందువల్ల ఏం చేయాలా, ఇది లోపలికి వెళ్ళిపోవాలా. మనం కుట్టిన క్లాత్ లోపలికి వెళ్ళిపోయి దీన్ని కప్పేయాలి. కప్పేసినప్పుడు మీకు దీన్ని ఇలా పట్టుకునేసేయండి. ఇలా 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 అనుకుంటా గోటుతో అనుకుంటా దీన్ని ఇలా కప్పేసేయండి. కప్పేసి మీకు ఎంత గోటు కావాలో అంత, మీకు కుట్టు కూడా ఇదిగా పడుతుంది. అలా కాదు అది కింద కొనింది అనుకోండి, మీరు ఎంత ట్రై చేసినా మీకు రాదు, గోటు నీట్గా రాదు. మళ్ళాగా ఇంకొకటి కూడా, ఈ కాటన్ క్లాతులు ఎప్పుడు కూడా లాగకూడదండి. లాగినారంటే నెక్ సాగిపోతుంది, లాగే పనే ఉండకూడదు. ఎక్కడ క్లాత్ అక్కడికి మడిచి ఇలాగనే కుట్టాల. అంతేగాని లాగినారనుకోండి మీకు నెక్ సాగిపోతుంది. స్మూత్గానే ఇలా గోటు సర్దుకోండి. సర్దుకున్నప్పుడే మీకు చూడండి దాని పక్కనే పడుతుంది కుట్టు కూడా. అది దాని లోపల కప్పలేదనుకోండి, అది కిందకి కానీ మళ్ళించుకునేసి ఉంటే మీకు ఆ గోటు రాదండి, అది పక్కన పడదు కుట్టు. అది దీంట్లో చూడండి ఫ్రెండ్స్, చూడండి దాని పక్కనే రావాలి కుట్టు. అలా పడిపోయింది.
ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాము. ఈ ఘాట్ పెట్టున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి. సెంటర్లో పెట్టి ఇలా చూసుకోండి. చూసుకున్నారంటే ఈ ఘాటుకి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఈ ఘాటుకి సరిపోలేదనుకోండి, ఇప్పుడు ఇది తక్కువ వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఎక్కువ ఉంది, లేకపోతే ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉందంటే అప్పుడు ఈ హ్యాండ్స్లో కానీ ఈ ఘాటు సరిపోలేదనుకోండి, ఇది తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది లోతు సరిగా తీయలేదని అర్థం అనమాట. లోతు సరిగా తీయలేకపోతే అది ఘాటుకి సరిపోదు. అప్పుడు ఏమవుతుంది, ఈ సరిపోయినందువల్ల ఈ క్లాత్ మనకు ముడతలు వచ్చేస్తుంది. ఇక్కడ ముడతలు వచ్చేది దానికే కారణం అనమాట. అందుకనేసి ఇంకొక పద్ధతి కూడా మీరు కరెక్ట్గా ఎట్టా ఇది సరిపోయేటట్టు కట్ చేస్తున్నామా లేదా అనేది కూడా నేను బ్లౌజు 44 సైజ్ బ్లౌజ్లో చెప్పున్నానండి. ఇంకొక పద్ధతి కూడా చెప్పున్నాను, మళ్ళీ కూడా ఇంకొక వీడియోలో పెడతాను, సపరేట్గా పెడతాను. మనం అది కరెక్ట్గా ఎట్ట కట్ చేసుకోవాలనేది అలా చూసుకుంటే కూడా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకు క్లాత్ మిగులుతుందా లేదా, కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేసి మనకు తెలుస్తుంది. అలా సెట్ అవ్వకపోతే అదే అనమాట ముడతలు వచ్చేది. క్లాత్ బ్లౌజ్ కాడ కానీ దీనికాడ కానీ ముడతలు వచ్చే కారణం అదే అనమాట. మళ్ళీ ఆర్మ్ హోల్ చంక కాడ ఎక్కువ లోతు కూడా తీయకూడదు. ఎక్కువ లోతు తీసేసినా కూడా ఇది మనం కరెక్ట్గా కట్ చేసినా దానికి సెట్ అవ్వదు అనమాట. అది కూడా డిఫరెన్స్ చూసుకోవాలి. అది ఎక్కువ ఉండి ఇది సమానంగా కట్ చేసినా, హ్యాండ్స్ కట్ చేసినా కూడా అప్పుడు దానికి సెట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా సెట్ అవ్వలేదని ఇంకా కట్ చేసినామంటే అప్పుడు మనకు హ్యాండ్స్ పట్టేస్తుంది అనమాట. చేతులు ఎత్తేదానికి దించేదానికి లేకుండా హ్యాండ్స్ పట్టేస్తుంది. అలా కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా ఆ పర్ఫెక్ట్ ఇది తెలుసుకొని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ డిఫరెన్స్లు ఉన్నాయి దాంట్లో. డిఫరెన్స్లు అన్నీ తెలుసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నామా లేదా అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఇది కట్ చేసేసేయండి దానికి ఇలా
ఇలా ఒక్క మనం మెజర్మెంట్ పెట్టుకునేటప్పుడు ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఇలా ఊక్స్ పట్టి కాజా పట్టి ఇట్లా హెచ్చు తగ్గులుగా పెట్టుకోవాలండి. హెచ్చు తగ్గులుగా సమానంగా పెట్టుకోకూడదు. ఇది ఈ పావించి ఈ క్లాత్ని మనం దీనికి వెలుపల పెట్టి స్టిచ్ చేసి ఉంటాం. దీనికి లోపల మడిచేసి స్టిచ్ చేస్తాం అన్నమాట. ఇట్లా మడత పడిపోతుంది కదా, అందువల్ల ఈ రెండు ఇట్లా హెచ్చు తగ్గులుగా ఈ కుట్టి ఆడ మొదలవుతుందో అక్కడ పెట్టిదా స్టిచ్ చేయాలి, ఆల్తి పెట్టుకోవాలి. ఇది బ్యాక్. ఇది ఫ్రంట్. ఇలా పట్టుకొని ఎక్కడికి వస్తుందో కూడా. ఆ తర్వాత లైనింగ్ జాకెట్ కంటే కూడా ప్లెయిన్ జాకెట్ కుట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన కొలత కంటే కూడా మనం ఒక పాయింట్ లోపలికి పెట్టే కుట్టాలండి. ఎందుకంటే ఇది స్టిప్గా ఉండదు, సాగుతుంది క్లాత్ సాగుతుంది, స్టిప్గా ఉండదు. కాబట్టి అందువల్ల మనం ఒక పాయింట్ లోపలికి పెట్టుకోవాలి. ఎంత కుట్టినా కూడా, ఎంత టైట్గా కుట్టినా కూడా కాసేపు వేసుకున్న తర్వాత ఇది లూజ్గా అయిపోతుంది కాటన్ జాకెట్లు. అందువల్ల మనం ఒక పాయింట్ లోపలికి పెట్టే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇది స్టిచ్ ఇక్కడికి ఉంది కదా, ఈ రెండు ఇలా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ డాట్స్ నడుము కాడ మనం ఫిట్నెస్ వచ్చేదానికి ఎక్కువ పట్టినాం కాబట్టి ఇది తక్కువగా వచ్చింది. అలా పట్టకపోయినా కొన్నిటికి తక్కువగానే వస్తుంది. ఇది షింక్ అయిపోతాయి క్లాతులు. అలాంటప్పుడు లైనింగ్ జాకెట్లు అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో కాస్త క్లాత్ తీసుకొని ఇక్కడ పట్టుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, ఇంత ఉంటుంది. వీళ్ళేం లావు ఎక్కరు, కానీ క్లాత్ వదలమని చెప్తారు కదా. అప్పుడు దీనికే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి దీన్ని, ఈ రెండు పాయింట్లు చూడండి, ఇది ఈ కొలత ఇక్కడ సెంటర్లో పట్టుకోవాలి. దీంట్లో కొంచెం ప్లేసు, దీంట్లో కొంచెం ప్లేస్ వచ్చేటట్టు సెంటర్లో పట్టుకోవాలి. అప్పుడు ఇంత ప్లేసు ఉంటుంది. ఏదైనా కూడా జాకెట్లు అలా చిన్నదిగా వచ్చినప్పుడు, ఇది ఎక్కువ ఇది తక్కువ వచ్చేసినప్పుడు ఎలాగబ్బా దీంట్లో క్లాత్ లేదే అనుకోకుండా ఇలా దీంట్లో క్లాత్ ఉన్నిందనుకోండి, అందుకనేసే మనం ఫుల్గా పెట్టి కొన్ని చిన్నవి వస్తాయి. ఈ బెల్ట్ కుట్టుకునేటప్పుడు మనం పెట్టే సైజులో చిన్నవి వస్తాయి. ఆ చిన్నవి వచ్చినప్పుడు దాన్ని ఫిల్ చేసుకునేయాలి. మనం ఫిల్ చేసుకునేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా, కుట్టేటప్పుడు కూడా మనకు అది కుట్టు బాగా వేసేదానికి, మామూలుగా వేసేదానికి మనకు వాటంగా ఉంటుంది. అలాగా అది ఇక్కడ ఉండిందనుకోండి, ఇక్కడ క్లాత్ లేకపోతే కూడా మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనేసి దీన్ని ఫిల్ చేసుకునేసి ఇది సమానంగా ఉండిందంటే, ఇది ఎక్కువ ఉన్నింది, ఇది తక్కువ ఉన్నింది, అప్పుడు దీంట్లో కాస్త క్లాత్ తీసుకొని దీనికి సెంటర్లో పెట్టి కుట్టేసినారంటే ఇప్పుడు సరిపోతుంది. ఇలా ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఇలాంటివి ఏ వీడియోలో చూడటం లేదండి నేను. అందుకనే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తా ఉన్నాను. మనం కుట్టే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్లు వచ్చేదంతా ఇలాంటి చోట్లోనే వస్తుంది. కానీ అవన్నీ ఏ వీడియోలో కనబడటం లేదు నాకు. అందుకని ఈ డౌట్లు తీర్చుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అందుకని ప్రతి ఒక్కటి నేను వివరంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది షేపు లేనిలో కండ లేదు, సైడ్లో కండ లేదన్నమాట, షేప్ లేదు. వీళ్ళకి నేరుగా స్ట్రైట్గా తీసుకునేయచ్చు కొలత.
ఇది కదా అంటే చిన్న బ్లౌజులు కుట్టేది చాలా ఈజీ అండి, ఎందుకంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ పెద్ద బ్లౌజులు కుట్టేది అవి చాలా డిఫరెన్స్గా ఉంటాయి. చూడండి నేరుగా వచ్చేసింది కుట్టు. ఇదే కొలతకి 4 కుట్లు వేసుకునేయచ్చు. నేను 4 కుట్లు వేస్తానండి, 3 కుట్లు వేస్తారు కానీ నేను 4 కుట్లు వేస్తాను. ఎందుకంటే వాళ్ళు 2 కుట్లు వేసినా మళ్ళీ ఫ్యూచర్లో ఒక 2 కుట్లు ఉంటుంది, అందువల్ల నేను 4 కుట్లుగా వేస్తాను. కుట్టేటప్పుడు సూదిని అట్టే పెట్టి లాగేసారనుకోండి తెగిపోతుంది. సూదిని కిందకి దించుకొని వాటం చేసుకొని ఆ తర్వాత కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లౌజ్ అవుట్పుట్ ఇలా వచ్చింది. చూడండి 4 కుట్లు వేసి పీసులు లేకుండా మనం ఒక చిన్న ఇది కూడా ఉండకూడదండి, ఉంటే పని నీట్గా ఉండదు. ఇదన్నమాట ఎక్కువ క్లాత్ పెట్టుకోకుండా తక్కువగా. ఇది చిన్న సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు 44 సైజు బ్లౌజు. ఇది 44 సైజు. ఇది 44 అంటే ఇది 30. ఎన్ని ఇంచులు? కనీసము 14 ఇంచులు డిఫరెన్స్ అన్నమాట. 14 ఇంచులు. ఈ అమ్మాయిది మొత్తం ఎంత? 30 అంటే 15, అంటే 1.5 ఇంచి దీనికి దానికి ఎలా డిఫరెన్స్ పెట్టి కుట్టాలా అనేది ఈ వీడియో చూసినారంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుందండి. మా వీడియో చూస్తూ ఉండండి, మా వీడియోలు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి చాలా టిప్స్ కానీ బాగా ఉపయోగపడతాయండి ఈ వీడియోలు. పని నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోలు. మీరు కొత్తగా నేర్చుకునే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి, చెప్పండి. మీరు చూడండి, మీకు డిఫరెన్స్ ప్రతి చోట కూడా బ్లౌజు నీట్గా రావాలంటే ఎక్కడెక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా కుట్టాలా అనేది ప్రతి చిన్ని పాయింట్ కూడా నేను బ్లౌజుల్లో చెప్తా ఉన్నాను. మా వీడియోలని ఆదరిస్తామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.